నెరవేర్చారు. రాజశేఖర రెడ్డి గారి పాలన బాగుందా, చంద్రబాబు పాలన బాగుందా? మా నిరుద్యోగ సమస్య బాగుంది. జగన్ చంద్రబాబు అబద్ధం మాటలు చెప్పాడు. జాబ్ ఇస్తానని ఉన్నాయి ఇవ్వడగొట్టాడు. చంద్రబాబు నాయుడు అయితే అబద్ధం వాగ్దానాలు చేశాడు. ఒక పని చేయలేదు. పథకాలన్నీ కూడా రాజశేఖర గారికి ఉన్నప్పుడు పెట్టినవి. మరి మనం వైఎస్ జగన్ పార్టీకి వేసుకొని వాసన నాయకత్వం అందరినీ బాగా మళ్ళీ వెనకటి పట్టాలు ఎలా అయితే అలాగే పట్టాలని మీతో ఎన్ని ఉన్నాయి కదా అప్లికేషన్ మనం మీకే ఇస్తాడు, అలాగే ఇస్తాడు. ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏమన్నా చంద్రబాబు నెరవేర్చాడేమన్నా? పాలన రాజశేఖర రెడ్డి గారు బాగుందంటారు. రేపు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్కి ఎమ్మెల్యే నేను ఉద్యోగం మీ పార్టీ మా అబ్బాయి గుళ్ళోకి వస్తాడు కదా మీ దగ్గర పని చేస్తాను. మీ అబ్బాయి ఒక్కడే కదా, మీరు కూడా అందరు కలిపి. నేను ఎప్పుడు గడప గడప ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆదేశాలను ప్రతి గడప గడప పోవడం జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము తప్పు చేసామని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా మరి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. ఈ డ్వాక్రా రుణాలు కానీ, రైతు రుణమాఫీ కానీ, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. దానికి ఒక ఉద్యోగం కూడా ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు తప్ప ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజలు చంద్రబాబు మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఖచ్చితంగా కూడా రాబో ఎలక్షన్స్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవి ప్రతి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఈ గడప గడప కార్యక్రమం మొదలైంది. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి గడప గడప పోయి ప్రజల చంద్రబాబు చేసినటువంటి వ్యతిరేక విధానాల మీద వాళ్ళకి వివరించడం జరుగుతుందని తెలియజేసుకుంటాం.